Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. జమిలి ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద విపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. అందులోనూ ప్రాంతీయ పార్టీలు అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, జమిలి అనగానే బోల్డ్ అంత చర్చ అనేది కొనసాగుతూనే ఉంది. ఒక అడుగు అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకేసింది. మీ అభిప్రాయం ఏంటి సార్? మధ్యతరగతి వర్గాలకి మన దేశంలో కవిత, రాజకీయంలోకి చాలామందికి మళ్ళీ ఎన్నికలు అనగానే చాలా విరక్తి కలుగుతున్నది. మనకు కూడా ఏందా రోజు ఎన్నికలకి వేరే పని లేదా పాటలేదన్న భావం కలుగుతుంది. ఆ రకమైన నిస్పృహ నుంచి వచ్చిన ప్రతిపాదన తప్ప లోతుగా ఆలోచించి వచ్చిన ప్రతిపాదన కాదు. మన ప్రధాన్ని రాజకీయ కోణం నుంచి చూడకూడదు. జమిలి ఎన్నికలకి అనుకూలంగా ఉంటే అది బీజేపీ అనుకూల పక్షము, వ్యతిరేకంగా ఉంటే బీజేపీ వ్యతిరేక పక్షం. ఇవి చాలా పొరపాటు ఆలోచన. అంశాన్ని మనం అంశంగా చూడాలి. మనకి సాక్ష్యాలు ఏం చెప్తున్నాయి, తర్కం ఏమిటి, ప్రపంచానుభవం ఏమిటి, దీనివల్ల మన దేశం ఉన్న పరిస్థితుల్లో వచ్చే పర్యవసానాలు మంచివా చెడువా ఎట్లా ఉంటాయి అలా ఆలోచించాలి తప్పితే ఏదో మోదీ గారు చెప్పారు కాబట్టి ఒప్పుకున్నామని ఒకళ్ళు, ఆయన చెప్పాడు కాబట్టి వ్యతిరేకిద్దామని మరొకళ్ళు, ఈ గందరగోళం నుంచి బయటపడాలి. కాబట్టి నా దృష్టిలో ఏంటంటే జమిలి ఎన్నికల వల్ల మౌలికమైన రాజకీయ సమస్యలకు పరిష్కారం దొరకటం లేదు. కొన్ని అనవసరమైన చిక్కు సమస్యలు కూడా రావచ్చు. కొన్ని సాంకేతికమైన ప్రయోజనాలు ఉండొచ్చు. మళ్ళీ ఎన్నికల చికాకుగా ఉంది, అధికార యంత్రాంగం టైం అంతా దానికి పోతుంది అన్న దానికి కొంత పరిష్కారంగా అనిపించవచ్చు. ఆర్థిక భారం తగ్గుతుంది అనే మాట. ఇప్పుడు ఆర్థిక భారం సంగతి తీసుకున్నాం ఉదాహరణకు. మన ప్రధానికి కొంచెం లోతు కళారు పైపైన కాకుండా. లోక్సభ ఎన్నికలకి మొన్న 9,000 కోట్లు ఎంతో ఖర్చు అయింది. రాష్ట్ర శాసనసభ కూడా సుమారుగా అంతే అవుతుంది లెక్కేసుకోవచ్చు కాస్త అటుగా. 18,000 కోట్లు 5 ఏళ్ల కాలంలో కలిసి పెడితే బహుశా ఒక 12,000 కోట్లు అవుతుంది. ఎందుకంటే 9,000 కోట్లు తాగదు కదా. ఎక్స్ట్రా పోలింగ్ బూత్లు, ఎక్స్ట్రా సిబ్బంది, ఎక్స్ట్రా బ్యాలెట్ ఈవీఎంలు ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది కదా. కాబట్టి 18,000 కోట్లు కాదు 12,000 కోట్లు అవుతుంది అందాజుగా. మనం కరెక్ట్గా చెప్పలేం. ఒక 5-6 వేల కోట్లు సేవ్ అవుతుంది. కరెక్టే. నేను చాలా పొదుపరిని. ₹1 సేవ్ అయినా కూడా ప్రజాధనం చాలా ముఖ్యంగా భావించేవాడిని. జీవితం అంతా గడిపినవాడిని, అందరికీ తెలుసు ఆ సంగతి. కాబట్టి 5,000 కోట్లు సేవ్ చేస్తే నేను సంతోషిస్తాను. కానీ పెద్ద విస్తృతమైన విషయాన్ని మనం చూసినప్పుడు ఒక్కరోజు ప్రభుత్వాలు ఈ దేశంలో ఎంత ఖర్చు పడుతుందో తెలుసా మీకు? మీరు ఒకసారి గెస్ చేయండి. మన దేశంలో యూనియన్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కరోజున ఎంత ఖర్చు పెడతాయో మీరు ఒకసారి గెస్ చేయండి. 1,00,000 కోట్లు అవుతుంది సార్. ఒక్క రోజున 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 20,000 కోట్ల రూపాయలు ఒక్క రోజుకి. 5 ఏళ్లలో 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వాల చేతుల నుంచి. 4 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో. 4 కోట్ల రూపాయల్లో మీరు 6,000 కోట్ల రూపాయలు సేవ్ చేస్తే ఏమంత డబ్బది? ఎంత సేవ్ చేసినా మంచిదే. కాబట్టి ఇది బ్రహ్మాండంగా మనం సేవ్ చేస్తామన్నది అది పెద్ద అది మౌలికాంశంగా ఉండకూడదు ప్రజాస్వామ్యంలో. ఇక రెండోది మీరు చూడండి, కొన్ని రాష్ట్రాల్లో కలిసి జరుగుతున్నాయి ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్లో మొన్న కూడా కలిసి జరిగినాయి కదా. ఆంధ్రప్రదేశ్లో తాయిలాలు తగ్గటం కానీ, పరిపాలన బాగుపడడం కానీ, రాజకీయం బాగుపడడం కానీ ఏమైనా జరిగిందా జమిలి ఎన్నికల వల్ల? దేశంలో మిగతా ప్రాంతాల్లో లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో జమిలి ఎన్నికలు ఉంటూనే ఉన్నాయి. ఏం కాలేదే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఖర్చు ఎవరిని అడిగినా కూడా ఆబాలగోపాలని తెలుసు. ఒక ఎమ్మెల్యేకి పదవికి ప్రధాన పార్టీల అభ్యర్థి అంత ఖర్చు పెడుతున్నారని చెప్పంటే ఏ ఊరిలో ఎవరినంటే కూడా చెప్తారు. మీరు నేను చెప్పక్కర్లా. 30-40 కోట్లు మామూలుగా పెడుతున్నారంటే కొన్ని చోట్ల 50-60 కోట్లు 100 కోట్లు కూడా పెడుతున్నారని చెప్తున్నారు. ఏం తగ్గలేదుగా. పరిపాలన పెద్ద బాగుపడేదిగా ప్రత్యేకంగా మిగతా చోట్ల పోలిస్తే. అంచేత అనుభవం మనకు స్పష్టంగా చెప్తాను. కాబట్టి జమిలి ఎన్నికలు మన మౌలికమైన సమస్యలకు పరిష్కారం కాదు. మన రాజకీయంలో సమస్య ఏంటి? డబ్బులు పెట్టేవాడే రాజకీయంలోకి వస్తున్నాడు. అసలు పార్టీలు మొట్టమొదటిగా నేను డబ్బు ఎంత పెడతావని, డబ్బు పెట్టలేనంటే అంత మంచివాళ్ళని మాకు అనవసరం అవుతున్నారు. డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత వెంపర్లాట మొదలవుతుంది. ఇంత ఖర్చు పెట్టినా డబ్బులు రావాలి కదా మళ్ళీ అని చెప్పాను. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి కదా, డబ్బులు ఎక్కడ అని చెప్పాను. అక్కడి నుంచి అవినీతి అనివార్యం. కొంతమంది తెలిసి మనకు కనిపెట్టి చేస్తారు, కొంత తెలియకుండా చేస్తారు. కానీ ఇన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొన్న 10,000 కోట్లు ఖర్చు అయింది పార్టీలకి అభ్యర్థులకి.
ఈ డబ్బంతా వాళ్ళు భార్య బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఆస్తులు అమ్మేసి పెట్టారా ప్రజల కోసం అని చెప్పాను. మనం నిన్న పుట్టామా? అంత అమాయకులం మనకు తెలియదు ఏం జరుగుతుంది ఈ దేశంలో. కాబట్టి మౌలికమైన సమస్యది. దానికి పరిష్కారం ఇక్కడ ఉందా? ఏమీ లేదు. తాయిలాలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఎన్నికలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాయిలాలు భారతదేశంలో ఏ దేశంలో లేవు. అవి తగ్గుతున్నాయా? తగ్గట్లేదు. అవినీతి ఏమైనా తగ్గుతుందా? పరిపాలన బాగుపడుతుందా? కాబట్టి జమిలీ ఎన్నికలకి మన దేశంలో ఉన్న మౌలిక రాజకీయ సంక్షోభానికి మధ్య సంబంధం లేదు. లేకపోగా అనవసరం చిక్కుముట్లు పెడుతున్నాం. ఇప్పటికి కూడా మన దేశంలో మన ప్రజాస్వామ్యంలో గొప్పతనాన్ని బాగా గౌరవించే వాళ్ళని ఒకటి. అదే సమయంలో దానిలో బలహీనతలు అర్థం చేసుకోవాలి కదా. 180 మంది కళ్ళు మూసుకుని ఓటేస్తున్నారు. అది పార్లమెంటా, లేకపోతే అసెంబ్లీయా, మున్సిపాలిటీయా, పంచాయతీ ఏం తెలియదు. అంతే ఏ స్థాయిలో ఎవరేం చేస్తారో తెలియదు. ఎంపీకి మా ఊళ్ళో నీళ్ళల్లో కొళాయి రావట్లేదని చెప్పి ఫోన్ చేస్తారు. ఎంపీకి అది సంబంధం లేదు, స్థానిక ప్రభుత్వం చేయాల్సిన పనులు. లేకపోతే అసెంబ్లీకి జాతీయ స్థాయి నుంచి సంవత్సరం మాట్లాడతారు. మీరు మనకు తెలుసు, రోజు చూస్తున్నాం. అనుభవాన్ని ఎవరినైనా ఏ పార్టీ వారినైనా అడగండి. ప్రజా జీవనంలో అనుభవం ఎవరినైనా అడగండి. అది ప్రజల తప్పు కాదు, అది అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం మనం. అలాంటప్పుడు మనం విన్న కొద్దికి ప్రజలకు అవగాహన మరింత పెరిగి రాష్ట్రం ఏం చేస్తుంది, జాతీయ స్థాయి ఏం చేస్తుంది, మున్సిపాలిటీ ఏం చేస్తుంది, అవగాహన పెరగడం కోసం వ్యవస్థ ఉండాలన్నా మరింత కలగాపులగం చేసి ఏదో రకంగా ఎన్నికలు జరిపేశాం ఇస్తున్నమా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం, గుడ్డెద్దు చేలబడ్డట్టు చేసేయాలన్నా. జమిలీ ఎన్నికలు కావాలని పెడుతుంటే బలవంతంగా మరింతగా కన్ఫ్యూజన్ పెరుగుతుంది, ప్రజాస్వామ్యం వికసించదు. మూడోది, మన వెస్ట్మినిస్టర్ పద్ధతి మంది బ్రిటిష్ పాలన నుంచి అరువు తెచ్చుకున్నాం. వాళ్ళు వదిలేస్తున్నారు. ఒక్క బ్రిటిష్ పార్లమెంట్లో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా స్థానిక పార్లమెంట్లు అంటే వదిలేశారు వాళ్ళు. మనం మాత్రం దాన్ని పట్టు కూర్చున్నాం. వాళ్ళకంటే ఎక్కువ వలసవాదులం మనం. బ్రిటిష్ కాలనీ, తెల్లవాళ్ళు ఉన్న కాలనీలు ఉన్నాయి, ఆస్ట్రేలియాను, న్యూజిలాండ్, వాళ్ళు వదిలేశారు. ఒక కెనడా ఇంకా కొనసాగుతోంది, మనం పట్టు కూర్చున్నాం. ఈ వ్యవస్థలో ఏంటి, ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సభ రద్దును కోరచ్చు. లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోతే జాతీయ స్థాయిలో ప్రభుత్వం కనుక సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాబట్టి సభ రద్దు అయిపోవచ్చు. మధ్యంతర ఎన్నికలు అనివార్యంగా వస్తాయి. ఎన్నికల వ్యవస్థలో ఉన్న పద్ధతి అది మౌలికమైన అంశం. అది దానికి కోవింద్ కమిటీ గారి సిఫారసు, ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటి? ఇప్పుడు ఏ కారణంగానే లోక్సభ కాలపరిమితి ఇప్పుడు రేపు 5 ఏళ్ళు ఉంది. 5 ఏళ్ల లోపల ప్రభుత్వం నడవలేదు అనుకుందాం మాట వరుసకి. 2024లో ఎన్నికైంది. 29 దాకా కాకుండా 22 దాకా నడిచింది. ఇట్లా 27 దాకా నడిచింది, 26 దాకా. 26లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని రద్దు చేయాలి. ఈ నడపలేకపోతే మాకు సంబంధం ఉంది, మేము సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా. అనవసరంగా దీన్ని ట్రంకెట్ చూడేందుకు? అలాగే రాష్ట్రంలో శాసనసభ రద్దయింది మధ్యలో. ఏ కారణంగానో ఇప్పుడు పార్టీలు వచ్చింది అనుకుందాం మనం. తెలంగాణలో ఎన్నిక జరిగి సంవత్సరం అయింది, ఇంకో 4 ఏళ్ల కాలం ఉంది వాళ్ళకి. 2028 చివరి దాకా ఉంది. 2026లో ప్రభుత్వం పడిపోయింది అనుకున్నా. పడిపోవాలని కోరుతున్నాను కానీ నేను వాదన కోసం చెప్తాను, మాట వరుసగా చెప్తున్నాను. అయిపోయింది. అప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ 5 ఏళ్ళకి ప్రభుత్వాన్ని అనుకుంటాం కదా. ఇప్పుడు దీని అసెంబ్లీ లోక్సభ కలపాలి కాబట్టి 2026లో మీరు ఒకవేళ ఎన్నుకున్నా కూడా 2029 కల్లా మరి ప్రభుత్వం ఆగిపోతుంది. 3 ఏళ్లకే శాసనసభ ఉంటుంది, 2 ఏళ్లకే ఉంటుంది. ఇది ఎక్కడ విచిత్రం? కాబట్టి మీరు ఏదో పరిష్కారం చేస్తాం అనుకుని సమస్యలు సృష్టిస్తున్నారు. పరిష్కారం ఏం చేయట్లా, మరుగు సమస్యలేమే. దీనిలో దురుద్దేశమే లేదు. నేను ఎక్కడ దురుద్దేశం ఆపాదించట్లా. ఏదో ఎన్నికలు మళ్ళీ జరుగుతున్నాయని విసుగు చాలామందికి ఉంది, మధ్యతరగతి వర్గాలకి, మీడియాకి, పార్టీల్లో చాలామందికి, అన్ని పార్టీల్లో ఉన్నది. కానీ పరిష్కారం ఇది కాదు. మనకి సంస్థల్లో ఒక సామెత ఉన్నది, పృష్ఠతాళన దంతభంగ అని చెప్పని. బాగా పంటి నొప్పి వచ్చి వైద్యుడి దగ్గరికి పోతే వాడు బాగా నుంచో అని చెప్పిన వీపు మీద చాచి తన్నాడు అనుకోండి, నడుము విరుగుతుంది కానీ పన్ను దెబ్బ తగ్గుతుందా? కాబట్టి మందు ఆ జబ్బుకి ఇవ్వాలి. జబ్బు ఒకటైతే మందు ఇంకోటి అయితే, రోగానికి సంబంధించి మందు కాకుండా ఇస్తే ఏదో మందు ఇచ్చాం కదా అని చెప్పి అంటే ఉపయోగం ఏముంది? ఏదో ఒకటి చేయడం కాదు కావాల్సింది. ప్రభుత్వం లేకపోతే పార్లమెంటు లేకపోతే చట్టసభలు ఆచితూచి లోతుగా విశ్లేషించి విషయాలను అర్థం చేసుకుని తార్కిక బుద్ధి ఉపయోగించి ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసి దానిపై నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ హడావిడిగా ఆర్భాటంగా తీసుకోకూడదు. ఇది సదుద్దేశంతో అయినా కూడా హడావిడిగా ఆర్భాటంగా తీసుకుంటున్న నిర్ణయం. సో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ లేకుంటే జమిలీ అనే కాన్సెప్ట్ మాది కాదు, గతంలో కూడా ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అనేటువంటి మాట చెప్తున్నారు. వచ్చింది తప్పలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని మరింత బాగు చేయాలంటే ఏం చేయాలనే విషయంలో మనం ఒక బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. అది చేస్తున్నప్పుడు 100 ఆలోచనలు వస్తాయి.
ఆలోచనలు ఇది కరెక్టా కాదా, ఉపయోగమా లేదా, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎక్కడ జరుగుతుంది పరిశీలించి చేస్తారు నో అంటాం. అంతేగాని వచ్చిన పుట్టులో పుట్టిన పురిలో పుట్టిన ప్రతి ఆలోచన కూడా అద్భుతమైనది కాదు, అది పక్కన పడేస్తాం. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు ఏం ప్రతిపాదించారు తెలుసా? ఆయన గ్రామ పంచాయతీకి ఎన్నిక జరపండి, పంచాయతీ సర్పంచులు శాసనసభలు ఎన్నుకోమనండి, శాసనసభ సభ్యులు పార్లమెంట్ ఎన్నుకోమని అన్నాడు. అది ఒక ఆలోచన అన్నాడు. ఆయనకు ఆలోచన వచ్చింది కాబట్టి అదే చేస్తాం మనం. అది చేయట్లేదుగా, మనం అది చేయటం లేదుగా. కాబట్టి మహాత్ములకు వచ్చిన ఆలోచనలే మనం పక్కన పెట్టినప్పుడు ఏదో ఆలోచన చేశాం కాబట్టి చేయాలిగా. ఆలోచన పనికి వస్తుందా కాదా, అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయా లేదా, దీనివల్ల మంచి ఎక్కువ జరుగుతుందా, చెడు ఎక్కువ జరుగుతుందా, అసలు ఫలితం అంటూ ఉంటుందా, అది ఆలోచించుకోవాలి కదా. సో ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీ దగ్గరికి అందరూ వచ్చారు, మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు వెల్లడించారు అనుకున్నప్పుడు మెజారిటీ అనేది అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈజీగా పాస్ అయిపోతుంది అనే ఆలోచన. మెజారిటీ అనేది మీరు అనుకుంటున్నాను, మెజారిటీ ఎలా నిర్ణయం అవుతుంది? పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణ కావాలంటే 3/2 మంది సభ్యులు ఆమోదించాలి. మెజారిటీ ఇంకో మార్గం లేదు. భారతదేశంలో రిఫరెండం అనేది లేదు. ప్రజల దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయి రిఫరెండం పెట్టడానికి మనకు రాజ్యాంగంలో మార్పు లేదు, ఆ ఏర్పాటు లేదు. అలాంటి చేస్తే ప్రమాదకరం కూడా. బ్రిటన్ లాంటి దేశంలోనే బ్రెగ్జిట్ పెడితే ఎస్ఆర్ నో అని చెప్పంటే వాళ్ళు కొంప ఉంచుకున్నారు. ఇవాళ అందరూ ఏడుస్తున్నారు పొరపాటు చేశామని చెప్పని. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు జరగాలి తప్ప ప్రజలు డైరెక్ట్గా నివేదిస్తానని వాళ్ళు చెప్పేస్తే ఓకే అంటానంటే ఆ రోజు ఎమోషన్లో ఎస్ఆర్నోలో ఏదైనా అనొచ్చు. చాలా దేశాలు చాలా సతమతం అవుతున్నాయి దాని కారణంగా. ప్రజాస్వామ్యం నింపాదిగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎమోషన్తో కాదు, ప్రజల్ని రచ్చగొట్టి కాదు, ఏ విషయం ఏం తెలియకుండా ఎస్ఆర్నో బట్టి కాదు. సో ప్రాంతీయ పార్టీలకు మాకు ఎఫెక్ట్ పడుతుంది అనే ఆలోచన, మేము రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి అంశాల మీద ఫోకస్ పెడతాము, అలా కాకుండా మొత్తం మెజారిటీ చేతుల్లోకి అంటే జాతీయ పార్టీల్లోకే వెళ్ళిపోతుంది అనేది అది కూడా వాస్తవం కాదు. అది కూడా వాస్తవం. ఇప్పుడు బీజేపీ బహుశా మాట అనుకోవచ్చు, అది జరిగితే ప్రధాన రాజకీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో మాకు లాభం ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఆధారాలు లేవు. మీరు ఉదాహరణ చూడండి, కర్ణాటక తీసుకోండి, బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఉన్నది రాష్ట్రంలో. అవినీతి అన్న పేరు కావచ్చు, అవినీతి మిగతా వాళ్ళకి కూడా అవినీతి ఉండొచ్చు, కానీ ప్రశ్న మనకు కనిపించేది మన కళ్ళెదురుగా అనేది అవినీతి కదా. రేపొద్దున అవినీతి తర్వాత చూద్దాం కదా. అవినీతి కారణంగా కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బాగా తాయిలాలు ఇవ్వటం వల్ల కావచ్చు బీజేపీని ఓడించారు. కరెక్ట్గా సంవత్సరం తిరగల అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, బ్రహ్మాండంగా గెలిపించారు అదే బీజేపీని. వేరువేరు కాగానే ఆ కోపం అంతా అసెంబ్లీలో పోయింది. లోక్సభ రాగానే మళ్ళీ ఇటు పక్కన వచ్చారు. తెలంగాణ తీసుకోండి, అసెంబ్లీలో బీజేపీకి సోదులో లేదు. బీజేపీకి అసెంబ్లీలో ఏమొచ్చింది ప్రభావం? ఎన్నికలు జరిగింది 6 నెలల ముందే, 5 ఎలక్షన్లు లోక్సభ ముందు డిసెంబర్లో జరిగింది. బీజేపీ దాదాపు లేనట్టే లెక్క కదా, 3వ పార్టీగా ఉంది కాబట్టి పెద్దగా సీట్లు పడలేదు, ఓట్లు పడలేదు. అదే లోక్సభ రాగానే సగం సీట్లు వచ్చినాయి, కలిపి వస్తే 2 పోయేవి. మహారాష్ట్ర ఉంది, లోక్సభలో ఏ కారణాల వల్ల, స్థానిక కారణాల వల్ల, జాతీయ కారణాలు కాదు, స్థానిక కారణాల వల్ల లోక్సభలో మరి చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షం వారు గెలిచారు. కాస్త 4-5 నెలల్లో సవరించుకున్నారు, ఆ మూడు కూడా కొంచెం ప్రజల్లో మారింది. ఈసారి బీజేపీ లాభపడ్డది. కాబట్టి కలిసి ఎన్నికలు వస్తే బీజేపీకి లాభము, విడివిడిగా వస్తే ప్రతిపక్ష లాభం అన్న వాదన కూడా ఆస్కారం లేదు. మన కళ్ళెదురుగా సాక్ష్యాలు, నాకు సాక్ష్యాలు చెప్పండి, అంతేగాని ఊరికే ఊహాగానాలు చేస్తే ఎట్లాగా? మనకు సాక్ష్యాలు లేనప్పుడు ఊహాగానాలు చేయాలి, సాక్ష్యాలు ఉన్నప్పుడు సాక్ష్యాలను పరిశీలించాలి. అంతేగాని సాక్ష్యాలను పరిగణన తీసుకోకుండా ఊహించడం అని చెప్పి అనేది విజ్ఞాన లక్షణం కాదు. సో ఇప్పుడు మీకు సౌత్ ఇండియాకి సంబంధించి ఇక్కడ ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగానే కనిపిస్తుంది సార్. అంటే ప్రాంతీయ జాతీయ కాదు సమస్య. ఏంటంటే ఇందాక నేను అన్నట్టుగా రాష్ట్ర శాసనసభని మనం రాష్ట్రాల అంశాల కోసం ఎన్నుకున్నాము, లోక్సభని జాతీయ స్థాయి అంశాల కోసం ఎన్నుకున్నాం. అలాగే స్థానిక ప్రభుత్వాన్ని 11-12 షెడ్యూల్లో స్థానిక అంశాల కోసం ఎన్నుకోవాలి. అలా కాకుండా పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఒకే రక ఆటను కట్టేస్తే ప్రజాస్వామ్యం పరిణితి ఉండదు. దాంతోపాటు కోవింద్ కమిటీ ఏం చెప్పారు, ఒకవేళ కనుక అసెంబ్లీ రద్దు అయినట్టయితే మధ్యలో మన ఎన్నికల వ్యవస్థ అసెంబ్లీ రద్దు అవడం అనివార్యం. అసెంబ్లీ మిగతా కాల పరిమితి ట్రంకేట్ అయిపోతుంది, మళ్ళీ లోక్సభతో పాటు ఎన్నికలు జరపాలి. అంటే మీరు సభ నడపలేకపోతే మమ్మల్ని రద్దు చేయడం ఏంటి? అది తప్పే కదా. ఖచ్చితంగా ఫెడరల్ వ్యవస్థలో అది మరింత కన్ఫ్యూజన్ దారితీస్తుంది, రాజ్యాంగ విరుద్ధం కూడా. అది అనివార్య పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి. కాబట్టి ఆ కారణంగా ఇది ప్రజాస్వామ్య విఘాతం అనేది కరెక్ట్ కాదు, కానీ ఖచ్చితంగా ఆ కారణంగా ఇది అభ్యంతరకరం. లోక్సభ ఎన్నికలు వస్తే ఇక్కడ రద్దు అవుతుంది, రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు వస్తే మళ్ళీ తర్వాత వచ్చేది కూడా తొందరగా రద్దు చేసి మళ్ళీ దాంతో కలిపేస్తారు. అంటే రద్దు చేయడం మరి పొద్దున్న సాయంత్రం దాకా అదేం పరిపాలన? అందుకు కాదు కదా మన ప్రజలు ఎన్నుకుని 5 ఏళ్ల కోసం అని చెప్పారు.
5 ఏళ్ళు మంచి చెడు ప్రజలు నచ్చే రకంగా చేస్తే నిలుస్తారు, లేకపోతే పోతారు. అంతేగాని 3 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు పెడతా ఉంటే ఎట్లాగా? మీరు మొట్టమొదటి మీరు ఏం చెప్తున్నారు? మళ్ళీ ఎన్నికలు మంచిది కాదు, పరిష్కారం ఏం చేస్తున్నారు? కాబట్టి రాష్ట్రాల్లో అవసరమైతే మళ్ళీ ఎన్నికలు పెడదాం. మీ ఆలోచనలోనే కనిపించట్లా గందరగోళం? తార్కికంగా ఉందా? మళ్ళీ ఎన్నికలు ఆపాలని చెప్పంటే రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికలు జరపాలి, అది చివరి కంక్లూషనా? ఎట్లా అవుతుంది అది? ఎలా లాజిక్ అవుతుంది? సింక్ ఎలా అవుతుంది? కాబట్టి లోతుగా ఆలోచించదు, దురుద్దేశం ఏం లేదు. ఎన్నికలంటే నిస్పృహ వచ్చి అసలు మన దేశంలో మధ్యతరగతి వాళ్ళకి ఎన్నికలు లేకుండా ఉంటే బాగుండన్న భావం మనసులో ఉంది. చాలామంది ఎడ్యుకేటెడ్ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. ఇప్పుడు చాలామంది ఒక నియంతృత్వం వస్తే బాగుండు, సైన్యాలకు అప్పచెప్తే బాగుండు, ఇప్పుడు సర్వేల్లోకి తేలుతోంది ప్రజాస్వామ్యం లాభం లేదు అని చెప్పని. అలాంటి వ్యవస్థలు ఏంటి? ఎన్నికలంటే నిస్పృహ వల్ల దీనివల్ల ఏదో బాగుంటుందన్న భ్రమలో అడుగుతున్నారు తప్పితే లోతుగా ఆలోచిస్తే భ్రమలన్నీ ఒట్టేని తేలిపోతుంది. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే పార్లమెంట్లో కానీ లోక్సభ రాజ్యసభల్లో మెజారిటీ అనేది ఎక్కువగా ఎన్డీఏ ప్రభుత్వానికి కనిపిస్తుంది కాబట్టి ఈజీగా పాస్ అయిపోతుంది. ఎక్కడుంది? 300 మెజారిటీ కావాలి రాష్ట్రాల్లో. నా దృష్టిలో ఇది రాష్ట్రాలు కూడా వెళ్ళాలి. రాష్ట్రాల్లో ఇబ్బంది లేకపోవచ్చు, ఎందుకంటే మెజారిటీ రాష్ట్రాలు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాయి. కానీ పార్లమెంట్లో ఇవాళ సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ప్రకటన చేస్తే ప్రతిపక్షం వెంటనే అది తప్పు, పశ్చిమాన్ని ఉదయిస్తున్నాడని చెప్పే పరిస్థితి ఉంది ఇవాళ దేశంలో. అలాంటిది నిజంగానే ఆలోచించాల్సిన అంశం, విభిన్న దృక్పథాలు ఉన్న అంశం మీద ఇవాళ మెజారిటీ 300 ఎట్లా ఉంది? తల్లకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాదు. లోక్సభ రాజ్యసభలో రాజ్యాంగ సవరణ కోసం దీని అంశం మీద మెజారిటీ సాధ్యం కాదు. సో ఇప్పుడు ఆలోచన మళ్ళీ దాన్ని ఏం చేస్తారు సార్? సాధ్యం కాదు అనుకున్నప్పుడు ఆమోదం జరగదంతే, పాస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టర్మ్ కోసం మళ్ళీ ఆలోచించి మళ్ళీ అప్పుడు ప్రజలు నోట్లో నడుస్తూ ఉంటుంది, అంతే కొంతగా నడుస్తూ ఉంటుంది అంతే తప్ప నిరర్థకమైనది. అందుకనే నేను చెప్పేది, మనకి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో వేసుకుని పొదుపుగా ఖర్చు పెట్టుకుంటే పనికొచ్చేట్టుగా డబ్బు ఉపయోగపడుతుంది. విచ్చలుడిగా ఖర్చు పెట్టేస్తే ఉంది కదా అని దుబారా అయిపోతే రేపు పొద్దున అవసరానికి ఉపయోగపడదు. రాజకీయ పరపతి కూడా అంతే. ప్రధానమంత్రి మోదీ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మరొకళ్ళకి కానీ ప్రజలు ఇచ్చిన ఓటు వల్ల, ప్రజల గుడ్విల్ వల్ల ఒక పరపతి ఉంటుంది. ఆ పరపతిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకి అర్థమయ్యే రీతిలో, ప్రజలకు పనికొచ్చే రీతిలో ఆ ఫలితాలను చూపెట్టి చట్టాలు విధానాలు చేస్తే ఆ పరపతి పెరుగుతూ ఉంటుంది. లేకపోతే ఉన్న పరపతి వృధా అయిపోతుంది. పొలిటికల్ క్యాపిటల్ అంటాం, పొలిటికల్ క్యాపిటల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అదే మంచి పనులు చేయాల్సిన దేశంలో చాలా ఉన్నాయి, ఆచరణ సాధ్యమైనవి, అవసరమైనవి చాలా ఉన్నాయి. ఇది వివాదాస్పదమైనది, పెద్ద ఫలితాలు లేవన్నది నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను. పోసుకొచ్చినట్టుగా నాకేమీ ఈ పార్టీ ఆ పార్టీ గొడవ లేదు. బీజేపీ కనుక దేశ ప్రయోజనాలకు మంచిగా చేస్తే ఇది మంచిది, ఈ కారణాలుగా సమర్థిద్దాం. వ్యవసాయ చట్టాలు ఉన్నాయి దేశంలో, అందరూ ఎట్లా మాట్లాడినా కూడా ముందుగానే తర్వాత కానీ ఒకే కంఠంతో చెప్పింది నేను, ఆ చట్టాలు మంచివి, ఖచ్చితంగా వ్యవసాయానికి మంచిదే. చేత పార్టీలను పక్కన పెడదాం, పక్షపాతాలను పక్కన పెడదాం. దీనివల్ల నాకు ప్రయోజనం కనిపించట్లా. రాద్ధాంతం ఎక్కువ, కొండంద వెలుకను పట్టడం లాంటిది. కొండంద వెలుకను పట్టడం ఎందుకు? ప్రభుత్వాలు అటు చేయకూడదు. ప్రభుత్వాలు తక్కువ పనితో ఎక్కువ ఫలితాలు సాధించాలి. ఎక్కువ పనితో తక్కువ ఫలితాలు, వివాదాస్పద ఫలితాలు, అనుమానాస్పద ఫలితాలు, నిరర్థకమైనవి ఉపయోగమే ఉంది. ఎందుకు చేయాలి? ఇప్పుడు 2/3 మెజారిటీ అవసరము అనుకుంటే తమకి మెజారిటీ లేదు. అవసరం అనుకుంటే కాదు, నిజంగా అలా ఉన్నప్పుడు ఎందుకని కేంద్ర ప్రభుత్వం అంత మొండిగా ఉంటుందని? అది మంచి ప్రశ్న, నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అది తర్కానికి లొంగదు. బహుశా ఒక ఆలోచన ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇవాళ మొదలెడితే ఎప్పుడైనా ప్రజల్లో ఆలోచన వస్తుంది, వాళ్ళకి 5 ఏళ్ళు జరుగుతుంది భావం ఉండొచ్చు, నిజంగానే నమ్ముతుండొచ్చు. ఇలాంటి జరిగితే మంచిదని భావం నిజంగా ఉండొచ్చు. రెండోది, మేము మంచి ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు వీళ్ళంతా కాదంటున్నారు చూసారని చెప్పని రాజకీయంగా చెప్పడానికి అస్త్రం ఉంది అనుకోవచ్చు. కానీ నేను అనుకోవటం ఆ వాదన సరైనది కాదు, ఆలోచన సరైనది కాదు, ఈ అస్త్రం పనిచేయదు. సో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం అనేది ఉంది, సహకరించట్లేదు, బడ్జెట్లు రిలీజ్ చేయట్లేదు, ఒక గ్యాప్ అనేది పెరిగిపోయింది అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక అస్త్రం లాగా దొరుకుతుందా? అది అవాస్తవం. మొట్టమొదటి వేడివేరుగా చూడాలి. ఈ దేశంలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ముఖ్యంగా 1991 దగ్గర నుంచి పక్షపాతం ఉన్నది, రాష్ట్రాలకు నిధులను ఇవ్వటం లేదు అన్నది పూర్తి అవాస్తవం అని చాలా స్పష్టంగా చెప్తాను. జమిలీ ఎన్నికలు సరైన ఆలోచన కాదని ఎంత స్పష్టంగా చెప్తున్నాను, ఇది అంత స్పష్టంగా చెప్తుంది. దీనిలో ఈ పార్టీ ఆ పార్టీ లేదు, మనకు అలవాటు అయిపోయింది. వాడేది చేస్తున్నాడు, వాడితో అన్యాయం జరిగిపోతుంది, నాకు మోసం జరిగిపోతుంది అంటే అలవాటు అయిపోయింది. కానీ చాలా పాపులర్. మన స్టేట్లో నాకు అన్యాయం జరిగిందంటే కాదని ఎవరిని అంటారా? మన స్టేట్ కదా, మనం ఒకటి కదా. కాబట్టి ఈ పక్షపాత ధోరణులు సహజంగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని నా రాష్ట్రము, నా నియోజకవర్గము, నా జిల్లాకి ఇవ్వటం లేదు
ఇది ఒక పడిగట్టు పదమైంది. మన దేశంలో ఆర్థిక సంబంధాలు యూనియన్ రాష్ట్రాల మధ్య చాలా బలమైన సంబంధాలు, నిర్మాణాత్మక సంబంధాలు, పార్టీలకు అతీతమైన సంబంధాలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా జరుగుతుంది. నేను స్థూలమైన అంకెలు మీకు చెప్తాను. 72 లక్షల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మొత్తం కలిపి ఖర్చు పెడుతున్నారు చెప్పాను. రోజుకు 20,000 కోట్లు అవుతుందని. దానిలో రాష్ట్రాలు పెట్టే ఖర్చు అంతా తెలుసా? 45,000 కోట్ల రూపాయలు. 27,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో. అలాగే జాతీయ స్థాయికి వచ్చే మొత్తం పన్నుల డబ్బు, అన్ని రకాలుగా వచ్చే ఆదాయం, అప్పులు కాకుండా మొత్తం కలిపితే 35,000 కోట్ల రూపాయలు. 35 లక్షల కోట్ల రూపాయలు 35 లక్షల కోట్ల రూపాయలు. 35 లక్షల కోట్ల రూపాయల్లో రాష్ట్రాలకు పోయే డబ్బు ఎంతో తెలుసా? 23,74,000 కోట్ల రూపాయలు. వివిధ రూపాలు, ఆర్థిక సంఘ నిధులు కావచ్చు, చట్టబద్ధంగా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లాంటి మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లాంటి చట్టాల ద్వారా పోయేది కావచ్చు, కేంద్ర ప్రతిపాదిత పథకాలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటారు ఆ రూపంలో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి ఇచ్చేటువంటి పేరుకి అప్పు కానీ 50 ఏళ్ల పాటు వడ్డీ లేని అప్పు అంటే ఫ్రీగా ఇచ్చినట్లు లెక్క. అలాంటి డబ్బు కావచ్చు. ఇవన్నీ కలిపితే 23,74,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, 35 లక్షల కోట్ల రూపాయల ఆదాయంలో 23,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలు పెడుతుంది. ఇంతకంటే ఎక్కడ తెస్తారు మీరు? అసలు సమస్య అది కాదు. అసలు సమస్య చైనా లాంటి దేశంలో సైతం, ఒక కమ్యూనిస్ట్ నియంతృత్వం ఉన్న దేశంలో, ప్రజాస్వామ్యం లేని దేశంలో సైతం స్థానిక ప్రభుత్వాల్లో 3వ అంచెలో 51% ప్రభుత్వం ఖర్చు ఉన్నది. మన దేశంలో 3% ప్రభుత్వం ఖర్చు ఉన్నది స్థానిక ప్రభుత్వాల్లో. అది అసలు సమస్య. రాష్ట్రాలు ఆ మాట మాట్లాడడం, మాకు ఇంకా తీసుకురా మేము దుబారా చేస్తామని చెప్పి అంటారు తప్ప, జీతభత్యాలకు ఇచ్చుకుంటాం, పెన్షన్లు ఇచ్చుకుంటాం, రాజుల్లాగా ప్రవర్తిస్తాం, లేకపోతే అదే పనిగా పందేరాలు చేస్తాం, ప్రకటనలు ఇచ్చుకుంటాం తప్పితే అభివృద్ధికి ఎలాగో ఖర్చు పెట్టట్లా. చాలా రాష్ట్రాలు దివాళా అంచులు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాలకు నిజమైన అవసరాల కోసం పైసలు చెల్లించాలి. అసలు సమస్య అక్కడ ఉంది. దాన్ని కప్పు ఇచ్చేసి ఇదంతా ఢిల్లీ నుంచి మాకు రావట్లేదు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి దీనిలో నేను వాస్తవాలు చెప్పాను మీ దగ్గర, ఎవరైనా వెరిఫై చేయొచ్చు. నేను చెప్పిన ఎక్కడ రహస్యమేం కాదు. గూగుల్ చేస్తే బడ్జెట్లో వివరాలన్నీ వస్తాయని చెప్పిన బడ్జెట్లో అంకెలు. సార్, ఇక్కడ నుంచి ఇంకొక వివక్షకి సంబంధించి పక్షపాతంగా చూస్తున్నారు అన్నదానికి, సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది మేము ₹1 మేము కేంద్రానికి పెడితే మాకు రివర్స్ 40 పైసలే వస్తుంది, అదే ఉత్తరప్రదేశ్ బీహార్ చూస్తే వాళ్ళకి 70 పైసలకు పైగా వస్తుంది అనే మాట కూడా నినాదంగా మారింది. దానికి ఇది మనం కొంచెం ఇప్పుడు కూడా తొందరపడి మాట్లాడదు. ఇందాక అన్నా కదా, మా జిల్లాకి ఎక్కువ రావాలి, మా రాష్ట్రానికి రావాలి, మా ఊరికి రావాలంటే ఎవరో కాదన్నారు. కాబట్టి ఇది ఒక లేజీ అండ్ ఈజీ ఆర్గ్యుమెంట్స్. కొంచెం లోతుకెళ్ళండి. మనకంటే పశ్చిమ రాష్ట్రాలకు నిజమైన సమస్య వాళ్ళ మాట్లాడట్లా. దక్షిణాది రాష్ట్రాల కంటే మహారాష్ట్ర దగ్గర ఎక్కువ డబ్బు పోతుంది, తిరిగి తక్కువ వస్తుంది. గుజరాత్ నుంచి ఎక్కువ పోతుంది, తిరిగి తక్కువ వస్తుంది. అది మనం మాట్లాడట్లా. అదే దక్షిణాది రాష్ట్రాలు అంటే, దక్షిణాది ఉత్తరాది అంటే పొలిటికల్గా బాగుంటుంది అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దక్షిణాది ఉత్తరాది కాదు. ఇది సంపన్న రాష్ట్రాలు, అట్టడుగులు ఉన్న రాష్ట్రాలు. ఎలాగైతే సమాజంలో కొన్ని వర్గాలు కాస్త పైన ఉన్నాయి, కొన్ని వర్గాల కింద మనం ఏం చేస్తున్నాం, అణగారిన వర్గాలకు అదనంగా సాయం చేస్తున్నాం. అలాగే కొన్ని ప్రాంతాలు మరింత పేదరికంలో ఉంటే దేశం అంతా నష్టం. కాబట్టి కొన్ని ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రకంగా చూడాలి. ఆ రకంగా చూస్తే మీరు తలసరిగా ప్రభుత్వాలు పెట్టే ఖర్చు దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల్లో బీహార్తో పోలిస్తే, ఉత్తరప్రదేశ్తో పోలిస్తే 2-3 రెట్లు ఉన్నది. ఆ ఖర్చు ఎందుకు పోతుంది? మౌలిక సదుపాయాలకి. మరి ఎల్లకాలం బీహార్, ఉత్తరప్రదేశ్, మరి కొన్ని పేద రాష్ట్రాలు పేదరికంలో మగ్గిపోతుంటే ఈ దేశం బతుకుతుందా? ఒక స్థాయికి రావాలి కదా. ఈ వాదనని మీరు కొంచెం కొనసాగించారనుకోండి, హైదరాబాద్ నగరానికి ఎప్పుడు మిగులు ఉంటుంది. మహానగరం కాబట్టి ప్రభుత్వం ఖర్చుకు ఆదాయం కంటే తక్కువ ఉంటుంది, ఆదాయంలో మిగులు ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి మీకు వనపర్తికి పంపించకూడదు, మహబూబ్నగర్కి పంపించకూడదు, కరీంనగర్కి పంపించకూడదు, హుస్నాబాద్కి పంపించకూడదు. మళ్ళీ కరీంనగర్ టౌన్కి కొంత మిగులు ఉంటుంది. కరీంనగర్ నుంచి మళ్ళీ ఆ జిల్లాలోనే పక్కన ఉన్నటువంటి మండలానికి పంపించకూడదు. ఇదే మన ఆలోచన. ఈ ఆలోచన మీరు ఎక్స్టెండ్ చేయండి లాజిక్ని. అంచేత ఈ దేశ సంపదలు అందరికీ వాటా ఉన్నది. కొద్దిగా మనం మొగ్గు చూపెట్టిన మరీ అధ్వాన సదుపాయాలు అంటే దేశం నష్టపోతుంది. అక్కడ నష్టపోయి అక్కడి నుంచి మరి హైదరాబాద్లో ఇప్పుడు మామూలు పని చేయడం కోసం వచ్చే వలస కార్మికులంతా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడి నుంచి వస్తున్నారు. మరి మీరు ఈ పరిశ్రమ ఉంది ఇక్కడ. ఈ పరిశ్రమ ఎందుకని సక్సీడ్ అవుతుంది? దేశం అంతా ఒక మార్కెట్గా ఉంది కాబట్టి.
బీహార్ వాళ్ళు కొంటున్నారు, యూపీ వాళ్ళు కొంటున్నారు, కాశ్మీర్ వాళ్ళు కొంటున్నారు, పంజాబ్ వాళ్ళు కొంటున్నారు. కాబట్టి అందుకని ఎన్నికల కోసం అని చెప్పిన ఈ కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో రచ్చ చేయడం అన్నది మంచిది. మన ప్రయోజనాలు మనం కాపాడుకుందాం, దానికోసం కొంచెం చాలా తెలివిగా వ్యవహరిద్దాం. అంతేగాని ఇతరులకే దోచిపెడుతుంటే వాళ్ళేం బాగుపడ్డారండి? వాళ్ళేం బాగుపడ్డారు? కాబట్టి ఇది అవాస్తవం ఇది. కానీ ఈ వాదన చాలా తేలిక. జనం చప్పట్లు కొట్టేసారు, ఓ కాయరాజా కాయ అని చెప్పినట్టుగా ఉంటుంది. నాయకత్వంలో ఉన్నవాళ్ళు ప్రజలకి కొన్ని అప్రియమైన సత్యాలను చెప్పగలగాలి. అన్ని చప్పట్లు కొట్టే మాట్లాడే మనకు అన్యాయం జరుగుతుందిరా, మనూరికి అన్యాయం జరిగిపోతుందంటే ఓ లేచిపోతారు. అది నాయకత్వం కాదు. సార్, ఈ పార్టీలు ఇలా మాట్లాడినప్పుడే బీజేపీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ నినాదాన్ని గతంలో తీసుకొచ్చింది, డబుల్ ఇంజన్ సర్కార్ అనేది. కేంద్రంలో రాష్ట్రంలో మన పార్టీ ఉంటే ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా చెప్పుకోవచ్చు, అది కూడా సమాఖ్య వ్యవస్థలో ఉండే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వాదన మా పార్టీ సమర్థంగా పనిచేస్తుంది, విజ్ఞతతో పనిచేస్తుంది, మిగతా వాళ్ళు చేయట్లేదు వాదన గడుసుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది నిజమా కదా ప్రజలు తెలుసుకుని కొంత నిజం ఉండొచ్చు, కొంత అబద్ధం ఉండొచ్చు. ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కొంత ఆర్థిక క్రమశిక్షణ ఉన్నమాట వాస్తవం. మీరు ఏ రాష్ట్రమైనా చూడండి, భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు లేని రాష్ట్రాల్లో తేడా కనిపిస్తుంది. ఆర్థిక ఒక్క ఒరిస్సా మినహాయిస్తే, ఒరిస్సాకు నవీన్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో ఆయన పార్టీ విద్యుతంతాలు జరుగుతూ అక్కడ ఆర్థిక క్రమశిక్షణ. కానీ మొత్తం మీద ఏంటంటే బీజేపీయేతర పక్షాలు, ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి చెందిన పక్షాల్లో చాలా రాష్ట్రాల్లో, అధికార పక్షానికి చెందిన కూటమి వాళ్ళైనా సరే కొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అధికార పక్షానికి చెందిందే కదా, ఆర్థిక క్రమశిక్షణ లేదు. కాబట్టి బీజేపీ దాన్ని ఆ మాట ప్రత్యక్షం చెప్పుంటే బాగుంటుంది కదా. అది ప్రజలకు అర్థం కాదు. వాళ్ళ దృష్టి ఏంటంటే అదే సమస్య, మన ప్రజలకు అర్థం కాదు కాబట్టి ఇలా చెప్పేస్తే అది అయిపోతుంది, ఎమోషనల్గా ఒకటి కనెక్ట్ అలా తప్పితే మన ఫెడరల్ వ్యవస్థలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా వివక్ష లేదు, ఉండకూడదు. మేము సమర్థంగా చేస్తాం, వాళ్ళు చేయలేకపోతామని చెప్పడం కోసం దాన్ని ఆ ఉపమానాన్ని వాడుతూ ఉండొచ్చు అంతే. సో దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతోంది, సాధ్యాసాధ్యాల గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ అనేది తీసుకొని ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు జమిలి ఇవన్నీ మనకు తెలిసినవన్నీ వాళ్ళకి తెలుసు. పార్లమెంటు సంఖ్యాబలం వాళ్ళకి తెలీదా? 3/2 మెజారిటీ తెలియదని తెలీదా? కాబట్టి దీనిలో రహస్యం ఏం లేదు. కాకపోతే జరిగితే బాగుంటుంది, రేపైనా ఇవాళ రేపైనా జరుగుతుంది మన ఆస్తి కావచ్చు, లేకపోతే మేము మంచి ప్రతిపాదన చేస్తే వాళ్ళు కాదంటున్నారని ప్రజలకు చెప్పడానికి గడుస్తాను కావచ్చు. అంతే తప్ప ఇది జరుగుతుందనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో క్యాబినెట్ అనేది తీసుకున్నది ఎవరు అనుకోవట్లేదు. సో ఇది పాస్ అవ్వదు, కేంద్ర లోక్సభలో రాజ్యసభలో అసలు పాస్ కాదు. నాకు అర్థమైన మేరకు ఇది సాధ్యమే కాదు, అవసరమూ లేదు. సార్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మన ప్రజాస్వామ్యానికి సంబంధించి దేశంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అనుకుంటాం. నియంతృత్వం వస్తే బాగుండేది, మిలిటరీ వస్తే బాగుండేది, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు వెరీ రీసెంట్గా జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ ఇన్సిడెంట్, గతంలో మనం ఆఫ్ఘనిస్తాన్ని కూడా చూసాము, శ్రీలంక చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత బంగ్లాదేశ్ అనగానే అది ఇమ్మీడియట్గా పశ్చిమ బెంగాల్ మీద ఎఫెక్ట్ పడుతోంది అనేది, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మీద కూడా అటాక్ చేస్తున్నారు అనేది ఏం జరుగుతోంది సార్? అందుకే దానికి వెళ్ళే ముందు మనకు ఎన్ని లోపాలున్నా కూడా మనం ఒక బలమైన ప్రజాస్వామ్యంలో ఉన్నామని గర్వపడాలి. ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తున్నారు, పెద్ద ఎత్తున ఓటేస్తున్నారు, నిరుపేదలు మరింత బాగా ఓటేస్తున్నారు. వెనకాలంతా గందరగోళం ఉన్న ఓట్ల కొనుగోలంతా ఎన్నికల పోలింగ్ బూత్ బయట ఉంది, కానీ పోలింగ్ లోపల మాత్రం ఎన్నికల నిర్వహణ చాలా సమర్థంగా నిజాయితీగా జరుగుతుంది. కాకపోతే మళ్ళీ ఈవీఎంలొద్దు, బ్యాలెటే కావాలి. మీరేనే చెప్పుకొని మాట ఏదని చెప్పచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు, అబద్ధాన్ని చేయొచ్చు. కానీ ఏ రకంగా మీరు చూసినప్పుడు ఈవీఎంలో మోసం జరుగుతుంది అన్నది పచ్చి అవాస్తవము. మీరు గెలిస్తే ఎన్నికలు బాగా జరిగినాయి, మీరు ఓడిపోతే ఎన్నికలు బాగా జరగలేదని చెప్పిన వాదన బోటకు వాదన అవుతుంది. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడక్కర్లా, వాస్తవాలు చెప్తే అక్కడ ఖచ్చితంగా మన దేశంలో ఎన్నికలు నిర్వహణ వరకు బయట జరిగేది వేరు. ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చేది, తాయిలాలు అదే పనిగా చేసేది, కులం మొత్తం తీసుకొచ్చి అంత తప్ప నేను రోజు పోరాడుతున్నాను. ఇవాళ కూడా కొంత ప్రత్యేక పరీక్ష మాట్లాడాను, అది వేరు. ఏ ఓటరు కూడా స్వచ్ఛందంగా ఓటేస్తున్నాడు, కానీ తుపాకీ పెట్టి ఎవరిని ఓటేయించట్లా. ఆ ఓట్లన్నీ నిజాయితీ లెక్కెడుతున్నారు, నిర్ధారిస్తున్నారు ఎవరు గెలిచారు, అందరూ ఒప్పుకుంటున్నారు, శాంతియుతంగా అధికారం మారుతుంది. అది గొప్ప విషయం. కాబట్టి ఆ విషయం అంతవరకు మనం మిగతా దేశాలకి, ముఖ్యంగా వర్ధమాన దేశాలకి మనం తలమానికం. కానీ అది చాలదు. ప్రజాస్వామ్యం పరిణతి చెందాలని చెప్పంటే అది చాలదు. ప్రజలు ఎందుకు ఓటేస్తున్నామో అర్థం కావాలి, అవగాహన ఉండాలి, ఓట్లకి డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి పోవాలి, రాజకీయ అవినీతి పోవాలి, అధికార వికేంద్రీకరణ రావాలి, పార్టీల ప్రజాస్వామ్యీకరణ రావాలి.
చట్టబద్ధ పాలన కావాలి. ఇవన్నీ లోపాలు ఉన్నాయి మనకి, కానీ బలాలోనే లోపాలు ఉన్నాయి. కానీ మనకంటే మనకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. అక్కడ దురదృష్టం ఏంటంటే నిజంగా 15 ఏళ్లలో షేక్ హసీనా ఆర్థిక వ్యవస్థ వరకు మంచి ప్రయత్నం చేసి కాస్త ఆర్థికంగా బంగ్లాదేశ్ మనకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నది. ఇప్పుడు కొంచెం ఈ మధ్య మారుతుందని తెలియదు ఇటీవల దాకా, ఎందుకంటే కొంచెం వేగంగా పెరిగింది. మన దేశం నుంచి కూడా పెట్టుబడులు చాలా వెళ్ళినాయి. మన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు చాలా పెట్టారు. వస్త్ర పరిశ్రమలో మనతో పోలిస్తే చాలా చిన్న దేశం కూడా మనకంటే ఎక్కువ ఎగుమతులు చేస్తారు వాళ్ళు. మన పత్తి మనవాళ్ళు పెట్టే పెట్టుబడి, కానీ వాళ్ళు కొంచెం విజ్ఞతతో చేశారు. మనం మూర్ఖంగా పరిశ్రమ పెద్దది కాకుండా లేబర్ లాస్ చెత్త చెదారం పెట్టి మనం ఉపాధి కల్పించకుండా ఉత్పత్తి పెరగకుండా ఆపుకుంటున్నాం, మన తప్పది. కాబట్టి ఆర్థికంగా బాగా చేసింది. కానీ మనకి రాజకీయంగా ఏమైందంటే కాలక్రమేణా ఆవిడ చాలా బాధ అనుభవించింది. ఆమె తండ్రిని కుటుంబంలో అందరినీ ఈవెన్ ఒక్కరిని ఇంకొకళ్ళు మినహాయించి అందరినీ చంపేశారు. 1975లో ఆగస్టు నెలలో దారుణంగా చంపేశారు. జూన్ నెలలో అనుకుంటున్నాను, ఆగస్టు 15కి ఒక రోజు ముందో ఎప్పుడో 1975. తర్వాత కూడా ఈవెన్ మళ్ళీ హింసలు పెట్టారు ప్రతిపక్షంలో ఉండగా. కసి పెరిగిపోయింది. దాంతో నిరంకుశత్వంగా ప్రవర్తించడం, మరి అక్కడి నుంచి పర్యవసానాలకు రావటం 15 ఏళ్ళు అవిచ్ఛిన్న రాజ్యాధికారంలో అప్పుడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజకీయంలో ఈ కసి, కక్ష, పగ దీనికి దూరంగా ఉండాలి, పెద్ద మనసు చేసుకోవాలి. ఉదాహరణకి 1975 నుంచి 77 దాకా దేశంలో మహామహులైన ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టారు. లోక్నాయక్ జేపీ, అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జార్జ్ ఫెర్నాండెస్ అయితే ప్రాణాలు తీస్తారనుకున్నారు. ఇలా ఎంతోమంది జైల్లోకి పోయారు. 77లో వీళ్ళందరూ కూడా కొంతమంది జైల్లో ఉండి గెలిచారు, కొంతమంది జైలు నుంచి బయట రాగానే గెలిచారు. ఇందిరాగాంధీని ఓడించారు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కసి చూపెట్టే ప్రయత్నం చేసినప్పుడు నష్టపోయారు. అంత జరిగిన తర్వాత కూడా ప్రధాన న్యాయమూర్తి ఎవరు కావాలని చెప్పంటే ఇందిరాగాంధీ చేసినట్టుగా మనం చేయకూడదు. మొరార్జీ దేశాయ్ దగ్గర పట్టుబట్టి తప్పు తీర్పు గతంలో ఇచ్చాడు ఏడీఎం శుక్లా వర్సెస్ స్టేడియం జబల్పూర్ హేబియస్ కార్పస్ కేసులో. అయినా కూడా జస్టిస్ వైవి చంద్రచూడ్ మన రిటైర్ అయినటువంటి ప్రధాన న్యాయమూర్తి తండ్రి, ఆయన తప్పు తీర్పు ఇచ్చినా కూడా ఆవిడ చేసిన తప్పు మనం చేయకూడదు అని చెప్పిన స్థితిని మోసం చేశాడు. కక్ష సాధించకూడదు అని చెప్పని. అది ప్రజాస్వామ్యంలో సరైన లక్షణం. అంతేగాని ఓడిపోయిన వాడి మీద మీరు కక్ష తెచ్చుకోవటం, పగ తెచ్చుకోవటం అని చెప్పనేది సరైనటువంటి సంస్కృతి కాదు. ఆవిడ ఆ పద్ధతి చూపెట్టింది, ఆ కక్ష తెచ్చుకోవడం అని చెప్పనేది. చివరికి దానివల్లే బలైంది. మరి దేశానికి కూడా మంచిది కాదు. అధికారం ఓటు వల్ల శాంతియుతంగా మారాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. కానీ మీరు రోడ్డు మీద భయపెట్టేసి తిట్టి కొట్టి దాడులు చేసి మీరు దేశ ప్రధానమంత్రిని దేశం నుంచి పంపించేస్తే దేశం అల్లకల్లోలం అవుతుంది, మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సో ఆ పరిస్థితి మన మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా సార్? మన మీద ఇంపాక్ట్ ఉండదు, కానీ మనకు ఒక మిత్ర దేశం అది. ఏ పార్టీ భారతదేశంలో అధికారంలో ఉన్నా, ఏ పార్టీ బంగ్లాదేశ్లో అధికారంలో ఉన్నా కూడా ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, ఆర్థిక సంబంధాలు కానీ భౌగోళిక సంబంధాలు కానీ అనివార్యమైనటువంటివి. మరి భారతదేశం కూడా చాలా ఉదారంగా వ్యవహరించింది. మనకు భూములు ఏంటంటే సరిహద్దు నిర్మాణం చేసేటప్పుడు బంగ్లాదేశ్కి మనకి మధ్య, ఆనాడు ఈస్ట్ పాకిస్తాన్కి మనకి మధ్య ఇలా గీత అట్లా ఉండదు. కొన్ని చోట్ల భారత భూభాగం బంగ్లాదేశ్లోకి వెళ్తుంది, కొన్ని చోట్ల బంగ్లాదేశ్ భూభాగం భారతదేశంలోకి వస్తుంది. మరి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో షేక్ హసీనాతో కూర్చొని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కూర్చొని గీతలాగా గీసేసి మా దేశం భూభాగం అక్కడ ఉన్నా మేము వదిలేసుకుంటాం, మీరు మా దేశంలోకి వస్తే వదిలేసుకోండి చెప్పంటే మనం ఎక్కువ కోల్పోయాం భూమిని. మనం అయినా ఉదారంగా వదిలేసాం. ఎందుకంటే సత్సంబంధాలు ఉండాలి, ఆర్థికంగా ఒక దేశంగా భావిద్దాం మనం. వాళ్ళు బాగుంటే మనకు మంచిది, మన అండ లేకుండా వాళ్ళకి బాగుండదు. ఆర్థికంగా మనమే ఆధారపడిన దేశం అని చెప్పని. కాబట్టి బంగ్లాదేశ్ కనుక శాంతియుతంగా ఉండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి, అక్కడ మత వివక్ష అలాంటివి లేకుండా ఉండి, టెర్రరిజం లేకుండా ఉండి, ఆర్థికంగా పెరిగితే మనకి సంతోషం. అంచేత మనం ఆ మంచిని కోరుకుంటున్నాం. మరి పరిస్థితులు చక్కదిద్దుతారని చెప్పి ఆశిద్దాం. సో బంగ్లాదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ ఉంది. మీరు ఒకవేళ మా ప్రజల మీద, మా భూభాగం మీద కన్నేస్తే మేమేం లాలీపాప్లు తింటూ కూర్చోము అని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అంతే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అంటే ఎలక్షన్ల కోసం మాట్లాడడం అంతను. అక్కడి నుంచి మనకు సమస్య ఒకటే ఉంటుందంటే కాంతిశీకులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఇప్పుడు మత కల్లోలాలను సృష్టించి ఈ జిహాదీ వర్గాలు ఉన్నాయి, అతివాద వర్గాలు, మత ఛాందస వర్గాలు, వాళ్ళందరినీ ఈ మధ్య రిలీజ్ చేశారని వాళ్ళు రిలీజ్ చేసినమాట వాస్తవము.
షేక్ హసీనా వాళ్ళందరూ అరికట్టిన మాట కూడా వాస్తవం. అంత మరి వాళ్ళందరూ హిందువుల మీద దాడులు చేయటము, ఆ కారణంగా అక్కడ బంగ్లాదేశ్ నుంచి మనకి ఇక్కడ బాగా వలసలు వచ్చాయనుకోండి, మనది పేద దేశం. ఎంతమంది తట్టుకుంటాం? ఇప్పటికే 10 లక్షల మంది ఆ దేశం నుంచి గతంలో చాలా కాలం నుంచి వచ్చి మన దేశంలో వలసన్నారని చెప్పి మనకి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ వలస వస్తారని చెప్పిన భయం. తర్వాత మంచి చెడు ఈ సంస్కృతి పరంపరల భాగస్వామ్యం, అక్కడున్న హైందవులకి ఏమవుతుందన్న భయం. స్వతంత్రం వచ్చినప్పుడు దేశ విభజన జరిగినప్పుడు 23% ఉన్నటువంటి హైందవులు ఇవాళ 7% పడిపోయారు. అక్కడ పాకిస్తాన్లో 15-18% వాళ్ళు 1% పడిపోయారు. కాబట్టి సహజంగానే ఈ దేశంలో మనకు ఆందోళన ఉంటుంది. మరి ఈ సంస్కృతిలో భాగంగా ఉన్న వాళ్ళకి వచ్చి గొంతెత్తి ఇంకెవరు చేస్తారు? భారతీయులు చేయకపోతే, భారతదేశం చేయకపోతే. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి, కానీ మనం సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తిట్టుకుంటే లాభం లేదు. మనకి ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, మిత్రుల్ని మనం ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంచుకోవచ్చు, పొరుగు వాళ్ళని ఎంచుకోలేము. పొరుగు వాళ్ళు ఉన్నారు అంతే, వాళ్ళతో సహజీవనం చేయాల్సిందే. కాబట్టి బంగ్లాదేశ్ పొరుగు దేశం, చైనా పొరుగు దేశం. ఎన్ని మల్లగొల్లాలు పడినా కూడా ఏదో రకంగా స్వేచ్ఛ కావాలి, కలిసి బతకాలి. సార్, ఇప్పుడు మీరు హిందువులు అన్నప్పుడు అక్కడ ఇస్కాన్కి సంబంధించి కనిపిస్తోంది, చాలా వరకు మూతపడే పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి చిన్మయ్ దాస్ ప్రభుజీని అరెస్ట్ చేశారు. ఆయనకు మద్దతుగా వచ్చేటువంటి అడ్వకేట్ల మీద అటాక్ చేస్తాము, కోర్టులోనే వాళ్ళ మీద దాడులు. ఈ పెడధోరణులు ఖచ్చితంగా కొంత మత ఛాందసత్వం పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. షేక్ హసీనా దాన్ని బాగా అరికట్టింది. ఇప్పుడు రకరకాల వంకలు పెట్టి ఆవిడ మీద ఉన్న కోపాన్ని అవకాశంగా తీసుకుని ఈ జిహాదీ శక్తులు, ఈ మత ఛాంద శక్తులు కూడా విజృంభిస్తున్నట్టు కనిపిస్తుంది. అది ఖచ్చితంగా మనకు సంతోషాన్ని ఇవ్వదు. అక్కడ ఉన్న హైందవులకి చాలా అన్యాయం జరుగుతుంది. దీర్ఘకాలంలో బంగ్లాదేశ్ కూడా నష్టమే. ఏ దేశం టెర్రరిజాన్ని పెంచినా కూడా చివరికి బలైంది ఆ దేశమే. పాకిస్తాన్ టెర్రరిజాన్ని మన మీద కోపంతో చాలా పెంచింది. ఇవాళ బలవుతుంది ఎవరు? కాస్త ఎన్ని మల్లాగొల్లాలు పడ్డ ఆర్థికంగా మనం ముందుకు వెళుతున్నాం. పాకిస్తాన్ గందరగోళంలో ఉంది. ఇప్పుడు ఇవాళ దేశంలో ఎప్పుడేమవుతుందో తెలియని గందరగోళంలో, భయంలో చిక్కుకున్నది. కాబట్టి చివరికి బలయ్యేది ఆ దేశాలు, ఆ ప్రజలే. ఏదో ఇంకోటి మీద దాడి చేస్తున్నా, భారత్ని దెబ్బకొడుతున్నా అని చెప్పి అనుకుంటారు మూర్ఖులు. మనకు కొంత నష్టం జరగచ్చు, కానీ చివరికి బలయ్యేది ఆ సమాజాలే. చేత అది అర్థం చేసుకున్న నాయకత్వం అంటే ఆ దేశాలు బాగుపడతాయి, లేకపోతే నష్టపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.